బాగున్నారమ్మా? నేనైతే బాగున్నాను. మీకు నేను చేపల పులుసు చేసి చూపిస్తున్నట్టు తాతయ్య రాత్రి పొద్దుపోయి తెచ్చారు, అందుకని చేసేసి పిల్లలు పంపితే ఫ్రిడ్జ్లో పెట్టి పంపించారు. తాజాగా వండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. తాజాగా చేసినట్టు అయ్యి మీకు ఇంకోసారి చూపిస్తాను. చేసేసి పంపించేసారు అనమాట. పులుసు పెడుతున్నాను. ఇదైతే చింతకాయలు, పచ్చి చింతకాయలు దొరికినప్పుడు మీరు పులుసు చేసి వాళ్ళని పెట్టమంటాను అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారు, కావాలన్నప్పుడు తెచ్చుకుంటాను. ఇదిగో 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు వేసుకుంటే, మామిడికాయ 4 సిరుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి, దీనికి ఏమేమి కావాలో ఒకసారి నేను చూపిస్తాను. తీసుకొస్తా, పెద్దసేపు తీసుకొచ్చారమ్మా. ఫోటో పెడతాను, తాతయ్య చేతిలో ఉంది. ధనియాలు, జీలకర్ర వద్దు వేసుకోవాలి, ధనియాలు తక్కువ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క పెద్ద వేసుకోకూడదు, తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మాంసం కూరలకి అయితే బాగుంటుంది ఎక్కువ. ఇది అల్లం చాలు చేపల కూర. ఓకేనా? చింతకాయలు దొరికిన అన్నాలో, మామిడికాయ దొరికిన అన్నాలో కూడా పులుపుగా ఇవే వాడండి. చింతపండు ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అంతే కాబట్టి నిమ్మరసమైనా వేసుకోవచ్చు, పప్పులాడి దాంట్లో. ఇలా కూరలకైతే ఏ దొరికిన అన్నాలో అవి వేసుకోండి అమ్మ, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎంత తక్కువ నిమ్మకాయ అది చింతపండు వాడితే అంత మంచిది అన్నమాట. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర. ఇలా పొయ్యి మీద వంటల వల్లనే కోరపళ్ళు, ఉమ్మడి కుటుంబాలైనా ఎంతమంది ఉన్నా ఇంట్లో జనాలు 10 వంట అయిపోయేదంట. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు, కొంచెం కూరకు సరిపోయినంత ఉప్పు. చేపల కూర అయితే మనం చేసుకుంటూనే చాలా ఈజీ అనమాట, గమ్మున అయిపోతుంది. చూసారా అలా కొద్దిగా ఇది. ఇప్పుడు కారం వేద్దాం. ఒకటి, 2, 3, ఇంకొక 4. చింతకాయ కదా, చింతకాయ పులుసు వల్ల కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఇది చింతకాయ పులుసు. ఇక్కడ కాపుని మనం పులుపు చూసుకుని మళ్ళీ వేద్దాం. వాటర్, చేప ముక్కలు ఇలా వదలాలి. ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కలు 4 ముక్కలు కూడా ఇందులో ఇలా వదిలేదు. చింతకాయ పులుపు కదండి, మామిడికాయ ఎందుకు అనుకుంటారండి. చింతపండు పులుపు అయినా మన చింతపండుతో, చింతకాయ పులుపు అయినా చింతపండుతో సమానం కాబట్టి మనం మామిడికాయ వేసుకుంటే బెండకాయతో సహా చాలా బాగుంటుంది. పెద్దగా కాకుండా సన్నగా పెట్టుకోవాలన్నమాట.
దగ్గరికి అయిపోయింది కూర. కంగారు పడకండి, చేపల కూర నేను బాగానే వండుతాను. బాగా వండలేదని కంగారు పడిపోతానంటే. మీకు మామిడికాయ ముక్క వేస్తున్నాను, చూడండి ఎలా ఉంది. చాలా బాగుంటుంది. మంచి టేస్టీగా ఉంది. అది బాగుంది. పులుపు గట్ట ఎప్పుడైనా సరే చేపల కూరలో చింతకాయ పులుసు ఆ రుసే వేరు. మామిడికాయ వేసుకున్నది. నాకైతే చేపల కూరలో పచ్చిమిరకాయ అయితే చాలా చాలా ఇష్టం. ఇలా కలుపుకొని ఇలా ముక్క తీసుకుని ముళ్ళు ఉంటాయి. చాలా బాగుంది అమ్మా. ఇలాగా చాలా ముక్కల బాగుంది. ముందు ఫ్రై చేయకుండా ఏదైనా సరే పులుసు వేసేసాక అప్పుడు ముక్కలు వేసి దగ్గరికి ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది మా చెరువులో చేపే. మీకు చూపిందామంటే నైట్ అయిపోయింది తాతయ్య గారు తెచ్చేటప్పటికి. అందుకని చేప చూపించలేకపోయాను. మళ్ళీ నేను చెరువు పెట్టినప్పుడు చూపించాను. చూసి చెప్పండి అమ్మ, పులుసు ఎలా ఉందని. చాలా చాలా బాగుంది. ఇదిగో చూసారని ఎలా తింటున్నా అమ్మని. మీ మామగారు చెప్పినట్టు చేసుకోండి. బాగానే ఉంటుంది, బాగానే చెప్తుంది. ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక అడగండి, కామెంట్లో అడగండి. పిల్లలు చదివినిపిస్తారో నాకు తెలిసిన తెలపోయినా నేను మీకు దానికి సమాధానం చెప్తాను అమ్మా. ఓకేనా? బాయ్ తల్లి. బాయ్. ఉండనమ్మా. బాయ్. బాయ్. ఆ చేతితో చెప్తారా? ఈ చేతితోటి చెప్పండి. ఇంక చేతితో చెప్తారండి. బాయ్. ఉండనమ్మా. బాయ్ మా.